అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, అందరు బాగున్నారా? నిజంగా ఒకవేళ నా దగ్గర ఈ చుట్టుపక్కల కొంత అనుకూలమైన వాతావరణం లేదు, కొంచెం డిస్టర్బెన్స్ కనుక ఏమైనా వస్తే అర్థం చేసుకోండి. నేను వేరే చోట హాస్పిటల్లో ఉన్నాను. ఒక ఇద్దరు అనారోగ్యంతో ఉంటే వచ్చాను కనుక వారి క్షేమం కొరకు ప్రార్థించడానికి, వారికి కొంత సహాయపడడానికి వచ్చాను. ముఖ్యంగా ఈ వీడియో అనేకులు చూచున్నట్లుగా, మరి అనేకులు ఆదరించబడినట్టుగా మీరు ఈ వీడియో కింద లైక్ అనే బటన్ ఉంటుంది, మర్చిపోవద్దు. బలవంతం ఏం లేదు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా కొరకు మా పేరుతి ప్రార్థన చేయలేదు బ్రదర్ అనుకోవద్దు ఎవరు కూడా. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మేము ఉండేది అందుకొరకే తప్పక ప్రార్థన చేస్తాం. రండి, నేటి వాక్యం దగ్గరికి వస్తాం. నిజంగా మరొక నెలలోనికి ప్రభు మనల్ని నడిపించాడు కదా. నిజంగా ఎంతటి వారం ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలను దేవుడు ఎంత చక్కగా ఆదరిస్తూ వచ్చాడు. నిజంగా మరొక నెలలో కూడా, ఆగస్టు నెలలో కూడా 8వ నెలలోకి మనం ప్రవేశించాం. అద్భుతం. ఎంతోమంది భూమి మీద గొప్ప గొప్పవారు సైతం నిన్న పెద్ది ఆయన అంటే ఎమ్మెల్యే అనగా తెలంగాణలో ఒక ఎమ్మెల్యే, ఆయన్ను ఎంతైనా పర్లేదు బ్రతికించండి అని అడిగారంట పాపం. అయితే మానవునికి అది లేదు కాబట్టి, సాటి వ్యక్తిని బ్రతికించగల శక్తి మానవునికి లేదు, కొంతవరకు మాత్రమే ఉంది. దానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కాబట్టి ఆయన ఎమ్మెల్యే గారు నిజంగా 50 సంవత్సరాల వయసులో అర్ధాంతరంగా తమ ప్రాణాలు విడిచిపెట్టారు. కాబట్టి మరణం ఎవరికైనా ఎప్పుడు వస్తుందో తెలియదు. జాగ్రత్త పడదాం. ఈ సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను నిశ్చయము ఈ పండు దినమున నిశ్చయముగా నువ్వు చచ్చెదవు అని చెప్పిన దేవుడే ఆశీర్వదిస్తానని కూడా చెప్పాడు. అర్థమైందండి? చచ్చెదవు అని చెప్పిన దేవుడే ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తాను అని కూడా చెప్పాడండి. కాబట్టి చచ్చెదవు అని చెప్పిన దేవుడు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తే చచ్చెదవు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, నా ప్రియమైన వాళ్ళరా, ఆదికాండం 16:10లో మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను అని కూడా చెప్పాడు. 17వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు నీ భార్యన శారా నిశ్చయముగా నీ కుమారుని కనును. అంటే దేవుడు కొన్ని ఖచ్చితంగా చెప్తాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇదిగో అబ్రహాం నీ భార్య కుమారుని కంటుంది. స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా, షూర్లీ. అర్థమైందా? ఆమె అనుకుంటుంది, శారమ్మ అనుకుంటుంది, అంతటి యెహోవా అబ్రహాంతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేలా. ఏమమ్మా అర్థమవుతుందా? 18వ అధ్యాయం 18వ వచనం, అబ్రహాం నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, నిశ్చయముగా అతని మూలముగా అతనిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడను. అంటే దేవుడు చెప్పే మాటలు ఒక పొల్లు కూడా తప్పిపోవండి. ఇది మాత్రం నేను నా జీవితంలో నేను చూడగలుగుతూ వచ్చాను. ఆయన చెప్పే మాటలు ఒక్క పొల్లు కూడా తప్పిపోవు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నిశ్చయముగా ఆయన ఆశీర్వాదం ఉంటుంది. అర్థమైందా? అవును. యాకోబు మోసగాడైనప్పటికీ కూడా దేవుడు తనను దర్శించి తనను స్వకీయ సంపాద్యముగా చేసుకొని నిజంగా తను ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. 13 మంది సంతానం, మరి భార్యలు, ఆస్తి. అంటే ఇదంతా కూడా దేవుడు తనకు స్వాస్యంగా చేసుకున్నాడు. అయితే గుర్తించండి, యాకోబు జీవితంలో ఆశీర్వాదానికి కారణం నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు యాకోబును కూడా విడిచిపెట్టలేదు. ఒకవేళ తండ్రి ఆశీర్వాదం రావచ్చులే, కానీ దానికంటే విలువైంది దేవుని ఆశీర్వాదం. అర్థమైందా? మందులు సంపాదించాను ఆశీర్వాదం అనుకోవద్దు.
బిడ్డలు సంపాదించుకున్నాను ఆశీర్వాదం అనుకోవద్దు. పొలాలు సంపాదించుకున్నాను నాకు ఆశీర్వాదం ఉంది అని అనుకోవద్దు. నాకు అన్నీ ఉన్నాయి, నాకేం ఇబ్బంది లేదండి, ఓకే నేను మంచిగా సెటిల్ అయిపోయాను. భూమి మీద మనం సెటిల్ అయ్యేది ఏం లేదు, యాత్రికులం కదా మనం. కనుక నిజమైన ఆశీర్వాదము యాకోబు జీవితంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు లేదు, తండ్రి దగ్గర దీవించబడినప్పుడు లేదు, అక్కడ నుంచి మామ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదు, ఒకవేళ మందులు సంపాదించుకున్నప్పుడు లేదు. నిజమైన ఆశీర్వాదం రండి ఆది కాండము 32వ అధ్యాయం. నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు తన జీవితంలో కలుగుతూ వచ్చిందంటే 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీనను. అండ్ ఇంతవరకు ఆశీర్వాదం లేదంటే భౌతికమైన వాటిని మనం ఆశీర్వాదకరంగా చూడకూడదు. ఏదో దేవుడు తన కృపను బట్టి ఇస్తాడు. అబ్రాహాముకి ఇస్తాడు, యాకోబుకి ఇస్తాడు, ఇస్సాక్కి ఇస్తాడు, నీకు కూడా ఇస్తాడు. ప్రభు దయ ఉంటే నీకు కూడా ఇస్తాడు. ఉద్యోగము, మంచి భార్య, కుటుంబం, ఓకే మంచిదే, దేవుడిచ్చే కృపే. అయితే నిజమైన ఆశీర్వాదము ఎక్కడుందంటే మన జీవితాన్ని మార్చుకోవడంలో ఉంది, మన బ్రతుకును మార్చుకోవడంలో ఉంది. అనగా ఇంతవరకు ఏదేదో గందరగోళంగా జీవించాం, గందరగోళంగా బ్రతికాం, గందరగోళంగా ఇక దేవుడు లేదు, ఏం లేదు, అంత భక్తి లేదు, మారు మనసు, పశ్చాత్తాపంతో కూడిన జీవితం లేనంతకాలం నువ్వు ఆశీర్వాదంలో లేనట్టే. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆశీర్వాదంలో లేనట్టే. కనుక ఈ భూమి మీద దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదంలోకి రావాలి. చూడండి, తండ్రి దగ్గరేమో నేను ఏశావును అన్నాడు ఆశీర్వాదం కోసం. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, ఈయన మనసు మారిందా లేదా? 29వ వచనం, 32:29. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి చెప్పుమనెను. అందుకు ఆయన నీవెందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని నా ప్రియమైన వాళ్ళారా 28వ వచనం 27 ఆయన నీ పేరేమని అడుగు అతడు యాకోబు అని చెప్పాను. అంటే తన దౌర్భాగ్య స్థితిని అంతా ఒప్పుకున్నాడు. ఆడైతే తప్పించుకోవచ్చు కానీ ఏడు తప్పించుకోవడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి, నిజం చెప్తున్నాను. పదనరాము నుండి వచ్చేటప్పుడు వెనుక మామయ్య ఉన్నాడు లాబాను, ప్రమాదం ఉంది, ముందు అన్న ఉన్నాడు. మరి పరిస్థితుల్లో దేవుడు తప్ప మానవుణ్ణి తప్పించగలిగే శక్తి ఎవరికి ఉంది? కాబట్టి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు మేలు చేస్తాను, నిన్ను ఆదరిస్తాను అని చెప్పిన దేవుడు వదిలిపెట్టేవాడు ఎంత మాత్రము కాదు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే దేవునికి లోబడతామో, అర్థమైందా, దేవునితో మనము భౌతికంగా పోట్లాడడం కాదు, అట్ల పోట్లాడడం ఇట్ట పోట్లాడడం మన వాదనలో కాదు. ఆయన కాడ మన కన్నీరే. హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో బతిమలాడుకున్నాడు, కన్నీళ్ళు కార్చాడు. కాబట్టి ఆశీర్వాదం పొందడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని పాదాలు పట్టుకొని బతిమలాడుకొని కన్నీళ్ళు కారాలి. ప్రభువా నన్ను క్షమించు, నా రోత జీవితాన్ని క్షమించు, నా కుటుంబంలో ఉన్న మలినాలు తొలగించు, పాపాన్ని తొలగించు, నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతిది కూడా తొలగించు ప్రభువా. అందుకే వాని దుష్టత్వం నుండి విడిపించి ఆశీర్వదించడానికే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. దుష్టత్వం నుండి విడిపించబడకుండా నాకేమండి అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఒక దినాన్ని నీతో రావు. నువ్వు ఎంత మారుమనసు పొందావో, ఎంతగా దేవుని కొరకు జీవించావో, ఎంత దేవుని పాదాలు పట్టుకున్నావో, ఎంత దేవునికి సాగిలపడ్డావో అదే ప్రభు చూస్తాడు. కనుక మరి నిజమైన ఆశీర్వాదంలోనికి యాకోబు ఎలా అయితే వచ్చాడో, నిజమైన పశ్చాత్తాపంలోనికి యాకోబు ఎలా వచ్చాడో, నిజమైన మార్పులోనికి యాకోబు ఎలా వచ్చాడో, యాకోబుగా లేడు, ఇశ్రాయేలుగా మారాడు. నీవుగా ఉంటే కుదరదు. నీవు దేవుని తరపున ఒక ప్రతినిధిగా మారాలి, దేవుని కోసము రోషం కలిగిన ఒక సైనికుడిగా మారాలి, దేవుని కోసము ఒక మంచి ప్రార్థనాపరుడిగా మారాలి, దేవుని కోసము ఒక మంచి అంటే ఒక విధంగా చెప్పండి
ఇతరులను ఆదరించేవాడిగా మారాలి. దేవుని కోసము అనేకం అనగా సువార్త ప్రకటించేవాడిగా మారాలి. దేవుని కోసం నీకు నువ్వుగా ఉంటే ఏం లాభం? పుల్లమ్మలా ఉంటే కుదరదు. అర్థమైందా? కాదు కదా. దేవుడు నీలో ఒక ప్రత్యేకతను చూడాలనుకుంటున్నాడు. రూతులాగా అనగా ఆ మోయాబు స్త్రీని కదా అని చెప్పి మోయాబు స్త్రీలాగా ఉంటే ఏమన్నా ఉందా? మోయాబు స్త్రీలో పరివర్తన జరుగుతూ వచ్చింది. మోయాబు స్త్రీ యూదురాలుగా మారింది. మోయాబు స్త్రీ అనగా విధవరాలు యోగ్యురాలుగా మారింది. అంటే రూతులో జరిగిన పరివర్తన ఎంత గొప్పది. అర్థమైందా? అన్యురాలు ధన్యురాలుగా మారింది. మారలేదా? ఆమెలో జరిగిన పరివర్తన చాలా గొప్పది కదా. కాబట్టి ఈరోజు కూడా ఆశీర్వదింపబడ్డామన్న కారణం మనలో జరుగుతున్న పరివర్తన, మార్పు, దేవుని కొరకు చేస్తున్న త్యాగాలు, దేవుని కొరకు పడుతున్న ప్రయాస. కొంతమంది ఎంత ప్రయాసపడుతుంటారో. కొంతమంది మాటలే చెప్తుంటారు, మాటలు తీయగా బల చెప్తారు, క్రియల్లో ఉండవు. క్రియల్లో ఉండాలి. క్రియలు లేకపోతే ఎన్ని మాటలు చెప్పినా వేస్టే కదండి. మన ప్రభువు మాటలు చెప్పేవాడు కాదు, ఆయన క్రియల్లో ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. కనుక ఈ సమయంలో జాగ్రత్త పడదాం. ప్రభు మనల్ని తప్పకుండా మనం ఎలా ఉండాలనుకుంటున్నాడో ఆ విధానంలో ప్రభు మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. అలాంటి గొప్ప పరివర్తన మనలోకి దేవుడు తీసుకొస్తాడు. ఆ పరివర్తన చెందడానికి, ఆ పరివర్తనలో ఉండటానికి యాకోబులే అవసరమైతే ఆయన పాదాల దగ్గర పడడానికి నువ్వు సిద్ధమేనా? అయితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నా. మా ప్రియులను, కుటుంబాలు దీవించుము, కాపాడము నాయన. నా తండ్రి, వారికి కావాల్సిన ఆశీర్వాదాన్ని మీరు మెండుగా దయచేయండి. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవా, మానవుని ఆశీర్వదించడానికే, మానవుని దుష్టత్వం నుండి విడిపించడానికే ఆయన నా ప్రభువా నువ్వు సమస్తమును చేయగలవు. ఈ భూమి మీద ఆశీర్వదించడమే కాదు, ఆశీర్వాదకరంగా మేము ఉండాలని, మా సంతతి ఉండాలని మీరు కోరారు. ఈరోజు ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. కనికరించండి, ఆయన క్షమించండి, తొలగించండి. అతని ప్రభా ఆశాజిత్ మ్యారేజ్ డే ప్రభా గత దినాన వారిని దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభా ఆశీర్వాదకరంగా ఉంచండి. అన్న రవీంద్రనాథ్ అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబంలో పిల్లలు, కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించండి, మరి జ్ఞాపం చేసుకోండి. ఆశ జ్యోతి నేను గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కనికరించి సాయం చేయండి. మనోహరావు అన్న కుటుంబానికి జ్ఞాపం చేసుకునండి. నా తండ్రి, అయ్యా నువ్వు గొప్ప దేవుడు తండ్రి, స్తోత్రాలు. ఈ విధంగా నా ప్రభా అంత మాత్రమే కాదు నా తండ్రి, అతన్ని కనికరించండి. ఆయన హానోకు బ్రదర్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, మీరు స్వస్థపరచండి, బాగు చేయండి. సహోదరి సుజాత రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే కనికరించవలసిందిగా చెల్లి శారా కుటుంబాన్ని, తనకిచ్చిన బిడ్డను కూడా దీవించండి, కాపాడండి, క్షేమంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి ప్రభా అంత మాత్రమే కాదు తండ్రి ప్రభా నాయన విజయ్ కుమార్ తన ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన కనికరించండి, సహాయం చేయండి. ఈ విధంగా గతంలో ప్రార్థన అవస్థలు కోరిన వారి కొరకు నాయన మేరీ సందేహ కుటుంబానికి జ్ఞాపం చేసుకునండి. నాయన గతంలో ప్రార్థన అవస్థలు కోరిన మా ప్రియులందరినీ ఆదరించండి. హాస్పిటల్లో ఉన్న మల్లేశ్వర్ గారిని బట్టి నీకు వందనాలు. మీరే కనికరించండి. ఆయన నా రాహేలమ్మ గారిని జ్ఞాపం చేసుకునండి. వాటిని కూడా మంచి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థన చేస్తూ, ఎంతమంది సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇక్కట్లలో ఉన్నారు ప్రభా, వారిని కనికరించి మీరే బాగు చేయండి. ఆయన హాస్పిటల్లో ఉన్న రోగులు, రకరకాలుగా జైల్లో ఉన్నవారు, రకరకాల పరిస్థితుల్లో పట్టబడుతూ లోకమైన పాపములో బంధింపబడి దుర్మార్గతలో ఉన్నవారిని మీరు విడిపించమని ప్రార్థన చేస్తూ, మరొక నెలను కూడా మరి ఆగస్టు మాసంలోకి మమ్మల్ని నడిపించారు. అందరి బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తూ, ఆయన పరివర్తన చెందిన ఆత్మీయ జీవితాన్ని కలిగి మేము ముందుకెళ్ళడానికి కూడా సాయం చేయండి. అలాగూ యాకోబు వలె మేము దాన్ని ఆశీర్వాదాన్ని పొందగలుగుతూ కూడా సహాయం చేయమని, ఆయన మార్పు కలిగిన పరివర్తనతో కూడిన జీవితాన్ని జీవించుటకు కావలసిన కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.